అన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు పనులు బాగా ఉన్నాయా లేబర్ వరకు లేకపోతే ఈ గవర్నమెంట్లో మీకు కాంగ్రెస్ గవర్నమెంట్లో పనులు ఉన్నాయా? గవర్నమెంట్ అంటే ఒకటే అండి. ఇప్పుడు లేబర్ ఎప్పుడైనా లేబరే. లేబర్ ఎట్లా అంటే స్థానికంగా వాళ్ళకు ఊళ్ళల్లో నుంచి మనం ఇక్కడికి పట్టణం కోసం బతుకుడు దగ్గర కోసం వచ్చినాం కదా. రెండోది ఏంటంటే ఊళ్ళో భూమి తక్కువ ఉన్నది, ఇక్కడ పని చేద్దామంటే రూమ్ రెంట్లు ఎక్కువ అయిపోతాయి. మా పరిస్థితి ఎట్లున్నదంటే 500-600 కూలి మాకేం సరిపోతలేవు. అంటేనా చదువుకున్నాం ఆల్రెడీ ఎంతో కొంత ఇంటర్ డిగ్రీ దాకా చదువుకున్న వాళ్ళు కానీ ఆ జాబ్లు చూస్తున్నాం 12-11 వేలు అంటాడు, రూమ్ రెంట్లో 15-16 వేలు అవుతాయి. అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే నిన్న కామెంట్స్ చేస్తూ అండ్ ఆంధ్ర కన్నా మన తెలంగాణలోనే రియల్ ఎస్టేట్ బాగా ఎక్కువ పెరిగింది. తెలంగాణ పెరిగింది వాసమే, కానీ అలా చేసిన వాళ్ళు ఎవరు చేస్తారు? మన పిల్లలకి వాడన స్కిల్ నేర్తాడా? కనీసం విద్యతోనే నేర్తలేడు. కొంచెం మనం పిల్లలు చిన్నప్పుడు వ్యవసాయం పోయినప్పుడు నాగలు పట్టుకుందాం అంటే 10 గుంటల 4 అన్నదమ్ములు అనుకో, ఆ 10 గుంటలు రెడీ చేద్దాం. మనల్లోకి పిల్లలకి స్కిల్ నేర్తలేదు గవర్నమెంట్. ఏమైనా ఓట్లప్పుడు వస్తారు చేద్దాలి అంతే తప్ప వీళ్ళని పంపిస్తారు. వేరే కాంచులు వచ్చిన వాళ్ళు, వేరే రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళకు వాళ్ళకు మనోళ్ళు కూడా వాళ్ళని ప్రోత్సహించి మన చూడు ఒకసారి ఈ అంతా చూడాలి. కనీసం ఒక 3000 మంది ఉంటారు. ఇప్పుడు ఈడ కనీసం మాకు ఫుడ్ లేదండి. ఇప్పుడు టైం ఏం 10 అయింది, ఇంకా మీకు పనికి వెళ్ళలేదు. మన తెలుగుల వారికి అయితే పనులు దొరుకుతలేవండి. హిందువులకు వాళ్ళకు 400-300 పెట్టేసి ఆనే గుడిసెలు ఎత్తాళ్ళు. ఆ గుడిసెల వల్ల వాళ్ళకు రూమ్ రెంట్లు సేఫ్ అవుతుంది. మాకు రూమ్ రెంట్లో గౌరవంగా ఎంతో కొంత బతకాలి రాబోయే గుడిసెలలో ఉండలేము. బాధలు ఇబ్బంది అవుతుంది. మనం పోతాం చూడు, రూమ్ రెంట్ వెళ్ళే పరిస్థితి లేవు. షిప్ ఉంటే ఇంటికి పోయే పరిస్థితి లేదు, ఈడ ఉంటే పని చేసే పరిస్థితి లేదు. నిలబడాలంటే అడవికి వచ్చి నిలబడాలంటే ఇజ్జత్ అంటుంది మాకే. ఊళ్ళో పోయి బతికే పరిస్థితి లేవన్న. గవర్నమెంట్ ఏంటంటే మనకు న్యాయం అనేది జరుగుతలేదు. వేరే రాష్ట్రాలకు వచ్చే వాళ్ళకి వాళ్ళు గుడిసెలు వేయడం వల్ల వాళ్ళు ఉంటారు చేసుకుంటారు, కానీ మాకు పొద్దున్నాక చేసినా ఏం లేదు, ఫలితం లేదు. ఉల్లిగడ్డ ఎంత ఉన్నది? 205 కిలోలు అట. టమాటా ఎంత ఉన్నది? ఏం ఛార్జీలు గీడెక్కి గడిగితే 15 రూపాయలు తీసుకుంటాడు. ఇప్పుడు 50 రూపాయలు ఫోన్ రాను. ఈ అడ్డ మీద పనులు లేవు. వాడు జాబులు ఇస్తాను 14,000 అంటాను, 12,000 అంటాను, సరిపోతలేమన్నా. 3,000 పోయింది అనుకో, 3,000 పోయినాయి అనుకో, ఒక 5,000 మళ్ళీ మనం పిల్లలకి ఏం చదివించుకోవాలంటే ఇక్కడికి వచ్చి చదివించుకోవాలంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ప్రైవేటు పోవాలంటే కష్టమే. అంటే గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం అయితే మీకు ఇబ్బందికరంగా చాలా ఇబ్బంది ఉంది కదా. ఇబ్బంది ఉందని చెప్తాను. మానవులకు అసలు తెలుగు వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. ఓట్లు అప్పుడే వస్తారు అని చెప్తాను, అంతకు మించి ఏం లేదు. ఓట్లు అప్పుడే వస్తారు అంతే. ఏనైనా చూడు, స్కిల్ నేర్పండి. మన పిల్లలు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, స్కిల్ నేర్పండి. మన తెలుగు వాళ్ళు కూడా, తెలుగు 2 రాష్ట్రాలలో కూడా మన తెలుగు వాళ్ళని కొంచెం ప్రోత్సహించాలి. ఇవాళ ఏదో మనం ఇస్తానో పోతానో తప్ప మర్చిపోతాను, తీసుకుపోతారు తప్ప ఏదైనా ఓట్లప్పుడే మర్యాద మనోళ్ళు అంటారు. కానీ 90% వాళ్ళకే ఉపాధి కల్పిస్తారు. అది గమనించి ఒకసారి. నాకు చాలా బాధగా ఉంది నిజం. మీరేమంటారు? మాట్లాడు. చూడండి సార్, మనం పనికి వచ్చాం. పని కోసం వస్తే ఇక్కడ బీఆర్ఓలు మొత్తానికి మన రాష్ట్రంలో నుంచి వేరే రాష్ట్రం నుంచి పనికి వస్తారు. వాళ్ళకి బిల్డింగ్లనే రూమ్ ఇస్తున్నారు. వాళ్ళకి ఎంతో 1300 జోడి మీద తీసుకొని వాళ్ళకి పని పెడుతున్నారు. అంటే మన తెలంగాణ కానీ, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కానీ అయితే మనకైతే పని దొరకలేవు. అంటే బీహార్ వాళ్ళు ఈ రోజు వచ్చినట్టు కాదు కదా, కొత్తగా గత ప్రభుత్వంలో కూడా బీహార్ వాళ్ళు ఉన్నారు కదా. ఎప్పటికి ఉన్నారు సార్, ఎప్పటికి ఉన్నారు. ఏడ జాబ్ చూస్తే వాళ్ళది, మొత్తం బిల్డింగ్లో వాళ్ళయే. ఇంతకు మించి మనం ఏం చేయాలి సార్? మనము ఒక రూమ్ రెంట్ అయితే 1,200, 12,000, 13,000 అడుగుతారు. బతుకు చూసుకున్నల్లా మనం రూమ్ రెంట్ కట్టుకున్నాళ్ళ. అది హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ తగ్గించారంటారా? మొత్తానికి హైదరాబాద్లో అంటే ఇప్పుడు బీఆర్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము 1,000 రూపాయలు కూలి పోతాం అన్న సపోజ్గా, వాళ్ళు 600కి 700కి పోతారు అనమాట. మేము 900 అన్నప్పుడు వాళ్ళు 800కు 700కు అట్లా ఎక్కిపోతారు అనమాట. ఇప్పుడు మేము 1,000 రూపాయలు ఎక్కడ మేస్త్రికి 1,200 ఉంది, పారగానికి 1,000 రూపాయలు ఉంది. ఇప్పుడు మేము మాట్లాడడం లోపల అతల కింద ఎక్కిపోతారు అనమాట వాళ్ళు. అలా అంటే హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ బిల్ ఆపేశారంటారా? రియల్ ఎస్టేట్ పడిపోయింది. పనులు లేవు ఇప్పుడు ఇక్కడ మాదాపురం దొరకట్లే పనులు. వాళ్ళు మేము ఎక్కువ ఆడుతుంటే వాళ్ళు తక్కువగా వెళ్ళిపోతారు అనమాట. మాకు పనులు దొరకట్లే. 100 మందిలో 10 మంది కానీ పోతారు రోజు, అంతే. 20 మంది కంటే ఎక్కువ పోరు. ఇంకా మరి దీనికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన? ఇప్పుడు వాళ్ళకి చేయాలి. ఇప్పుడు ఇంకా పాత గవర్నమెంట్ కదా, ఇది పాత గవర్నమెంటే ఏం చేయలేకపోయింది. కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఫండ్స్ లేదు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళ కాడ ఫండ్స్ ఉంటే ఏదో ఒక సాయం చేయగలుగుతారు. ఇప్పుడు ఏం లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, కరెక్టే కాదంటలే.
ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ వైఫల్యం అంటారా లేకపోతే ఎప్పటి నుంచి జరిగేది? గవర్నమెంట్ పక్క గవర్నమెంట్ వైఫల్యమే. ఇంతమంది జనాలు మన ఇక్కడ ఉండి మన చేతుల పరిస్థితి అంటే ఏంది? అది మనలోనే మనం పోషించలేదంటే ఏంది? మన గవర్నమెంట్ కాదా? ఊళ్ళో ఏందన్న 10 సంవత్సరాలు గవర్నమెంట్ టీఆర్ఎస్ గెలిచింది. ఆడు ఇల్లు ఇస్తానన్నాడు, కనీసం ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. హైదరాబాద్కి వచ్చి ఇల్లు కట్టుకుందాం అన్న, సంపాదించుకొని ఇల్లునే కట్టుకుందాం అంటే ఆడ ఇల్లు రాకపోయి ఈడ కిరాయి కట్టలేకపోతుంది. అట్లాంటి పరిస్థితులు మంట ఉంది. ఏ గవర్నమెంట్ అయినా పేదలు ఎవరు పట్టించుకోవట్లేదు. 10,000 అది మాలాంటి వాళ్ళు ఏం బతారు? పనులు లేవు ఇక్కడ, ఏం చేస్తాం? అంతా బీహార్, ఒడిషా అటు నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. కిరాయి పెట్టినప్పుడు ఏమైతుందంటే వాడు ఒక రిసిప్ట్ అనేది ఏమి ఇస్తలేడు. వాడు వాడికి ఇష్టం వచ్చినాడు పెంచాడు. వాడు నీ ఇష్టం ఉంటుండు లేకపోతే లేదంటాడు. కనీసం 7,000 10,000 లేని రూమ్ దొరకలేవన్నా. 9,000 సింగల్ బెడ్రూమ్ 9,000. ఇప్పుడు ఆడ చెర్ల గుడిసెలు వేసుకున్నాం. గుడిసెలు వేసుకుంటే ఏం చేసి ఉంటాం? హైదరాబాద్ వచ్చి కూల తెంగినాడు. ఇక్కడ వేసుకున్న దగ్గర 48 మంది ఉన్నారు. ఇక్కడ లేరని కాదు, ఆడ బతికే పరిస్థితి లేదు. రూమ్ హైదరాబాద్ మీరు కూడా ఉన్నారు అయితే? ఉన్నాం, అందరం ఉన్నాం. ఎందుకు మేము ఉన్నామన్నా? గుడిసెలు కూలగొట్టి చాలా కూలగొట్టి సిటీ వాళ్ళు ఎవరు కాదు. కూలగొట్టి మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తున్నారు కదా? ఏ ప్లాట్ ఇస్తారన్న? అప్పటి వరకు అంటారు ఎవరైనా అంటారు. మనమైనా గవర్నమెంట్ ఎట్టుంటుంది అంటే ఆడ రాజకీయంగా ఉన్నోడే లబ్ధి పొందుతాడు. ఏ రాజకీయమైనా అంతే. కాంగ్రెస్ గవర్నమెంట్ హైదరాబాద్లో మాకు హైదరాబాద్కి నష్టమేం జరగలేదు, లాభం తప్ప మీరు చెరువులు పూర్తి చేస్తున్నారు కదా, అవన్నీ వెలుగులోకి వస్తున్నాయని చెప్తున్నారు. వాళ్ళు చేసేది మంచిదే కావచ్చు. ఫ్యూచర్ ఏంటంటే జనాలు పుట్టిన పెరుగున్నారు కాబట్టి ఉంటుంది, ఫ్యూచర్ అనేది ఉంటుంది. కానీ ఉన్నోళ్ళకు న్యాయం చేయాలి కదా. భూములనే ఆ చెరువు చుట్టూ భూములు కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. వాళ్ళు ఎప్పుడు ఇచ్చేది అలదు వచ్చింది కరెక్టే. ఇప్పుడు 10 సంవత్సరాల నుండే ఏం చేయలేకపోయిండు. మొన్న వచ్చి ఏం చేస్తారు సార్? వాళ్ళకాడ పని ఉండొద్దా? మౌళి పైన ఉన్నాడు, ఏదైనా వాళ్ళదే నడుస్తుంది. బీహార్ అది ఉంది, అది కూడా ఉన్నోడిగా చూపిస్తుంది కానీ పేదవాళ్ళకి ఏం లేదు. అది పక్క రాష్ట్రాల నుంచి బీహార్లో ఆన్లైన్లో రావడం వల్ల మీకు ఇబ్బంది అంటారు? ఇబ్బందే కదా సార్ మాకు. అంటే ఇదే బీహార్లో లాస్ట్ గవర్నమెంట్లో కూడా వచ్చారు కదా, దానికి ఇప్పుడంతే నడుస్తుంది. ఇప్పుడు ఎక్కువ ఇంకా ఏ హోటల్ పట్టినా ఎక్కడ పట్టినా వాళ్ళే ఉన్నారు, ఏ అపార్ట్మెంట్లు పట్టినా వాళ్ళే ఉన్నారు. పని చేయని కూడా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ రాష్ట్రం మనం కర్ణాటక, ఆంధ్ర వరకు, తెలంగాణ వరకు కూడా ఏడ చేనులా చూస్తే కూడా వాళ్ళే నాటేసే వాళ్ళు, వాళ్ళే కలివేసే వాళ్ళే, కసు తీసే వాళ్ళు కూడా వాళ్ళే. అంటే మన తెలంగాణలో ఎట్టిపోవాలి. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వాళ్ళే ఉన్నారు సార్. మన రాష్ట్రం నుంచి వచ్చి ఏదో బతుకుతీరామని వచ్చేసాం. వాళ్ళకి పెట్టుకున్నాక మనకు పని ఏడ దొరుకుతుంది చెప్పండి? ఇప్పుడు టైం 10 అయిపోయింది, మీకు పని ఎవరు ఇవ్వకపోతే ఇంటికి వెళ్ళిపోవడం టైం అయిపోయింది. రెండోది ఏంటంటే గవర్నమెంట్ భూములు ఉన్న వాళ్ళకి ఇట్లా నష్టపరిహారం కట్టించినాడు చెప్తాను కదా. మాసోటి లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే గీళ్ళని సాధాలి. ఫస్ట్ వీళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి, లేకపోతే ఏదైనా తీసుకోవాలి. కాంగ్రెస్ వచ్చిన ప్రభుత్వంలో లేబర్ కార్డు ఎంత మంది ఉన్నారు, లేబర్ కార్డు చేపిస్తామని ఒక మేడం వచ్చి అడిగిపోయింది ఫస్ట్. టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలా సంవత్సరం కింద అందరూ ఆడ కూర్చుంటే వచ్చి అడిగిపోయారు, కారు వేసుకొని లేబర్ కార్డు మీకు అందరికి చేసిస్తా బాధ్యత అని మాకు అన్నది అని చెప్పిపోయింది ఒక ఆమె. ఇదివరైతే మళ్ళీ ఏం లేదు, మళ్ళీ ఏం రాలేదు, ఇంకా రాలేదు, ఎవరు రాలేదు. కంపల్సరీ వచ్చారు వాళ్ళు చేపించుకోన్నారు. ఇటు వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు అప్పుడు ఎప్పుడో వచ్చి చెప్పిపోయారు. ఇంకంతే. ఇక్కడ ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ పోయి మీరు చేసుకుంటే మరి ఉన్నది ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదో పెట్టి లేబర్ కార్డు చేసుకుంటాం సార్. అది కూడా లేదు. ఒకసారి అడిగి ఏదో లేబర్కి మొత్తానికి ఇక్కడ నుంచే వచ్చాము, వస్తే బతుకానికి కొంచెం వచ్చాము. ఆధార్ కార్డు నుంచే మీరు లేబర్ కార్డు చేసుకోండి, ఇట్లా ఆఫీస్ ఉంది అని చెప్పాలి కదా. అది ఎక్కడో ఆఫీసు, మనం ఎక్కడ తెలియదు, ఎవరికి తెలియదు. మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వైఫల్యం చెందినట్టేనా సార్? ఓపెన్ చెందినట్టే కానీ వాళ్ళు కొత్త గవర్నమెంట్ కదా సార్. ఇది సంవత్సరం అయింది, 10 సంవత్సరాల నుండే ఏం చేయలేకపోయాడు. ఎన్ని ఏళ్ళు వచ్చి ఇప్పుడు ఏం చేస్తారు సార్? మీరు చెప్పండి, మీరు ఆలోచించండి కొంచెం. అది చేయలేదు, ఇది చేయలేదు అంటే ఎట్లా చేస్తాడు? వాళ్ళకాడ పని ఉండొద్దా చెప్పండి? నువ్వు అది చేయలే, ఇది అన్ని కూలగొట్టడానికి ఉన్న ఫండ్స్ లేబర్కి ఇవ్వడానికి, లేబర్ పని ఇవ్వడానికి లేవు సార్. ఎట్లుంటుంది సార్? ఇప్పుడు మన కాడ పైసలు ఉంటున్నాయి కదా దాన్ని చేయగలిగేది. ఇప్పుడు ఒక 10 రూపాయలు ఉన్నాయి జేబులో, 10 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నాం మనం. వాళ్ళు రూపాయి కోడ్ వేసి దాన్ని అభివృద్ధి చేస్తారు. వాళ్ళు రూపాయి కోడ్ వేసి అభివృద్ధి చేస్తారు. కానీ మన కాడ 10 రూపాయలు ఛాయ్ తాగుదామా, వీడి తాగుదామా, ఏం తాగుదామని ఆలోచన. సిగరెట్ అని మనకు ఇప్పుడు తాగా నేర్చిన వాళ్ళం సార్. మేము బీడేం తాగుతాం, మాకైతే లేవు సార్. తెలుగు వాళ్ళకి మాత్రం పనులు లేవు. అది ఏ కంపెనీలో తెలుగు వాళ్ళకి పనులు లేవు అనేది ఆ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఒప్పుకున్నది, నడుతూనే ఉన్నది. ఇటునే కొనసాగుతుంటే మన వాళ్ళు ఏమైతే తెలుసా? అంటే నిన్న మంత్రి పొంగులేటి గారు శ్రీనివాసరావు ఏమన్నారంటే
రియల్ ఎస్టేట్ ఏం లేదు, పడిపోలేదు, ఇంకా ఎక్కువైంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ కన్నా ఎక్కువైంది అన్నారు. ఎక్కువైనప్పుడు మీకు పని లేకపోతే సార్ అది అనుభవంగా ఎక్కువైంది అనేది వాళ్ళ లెక్కల ప్రకారం ఉండవచ్చు, కానీ మనలో తెలుగులో వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఏం చేయాలంటే తీసుకోవాలి. కొంచెం మానవత్వం ఉంటే ఏం చేయాలంటే బయట సెంటిమెంట్ ఎట్లుంటాయంటే మన తెలుగులో పెద్ద జెండా ఎత్తున్నాం అమెరికా అక్కడిక్కడ అంటారు, కానీ తెలుగులో 90% పెట్టుకోవాలంటే ఒక చట్టం వాళ్ళ లోపల రావాలి. మన వాళ్ళు పని చేయలేరు, సోమరిపోతులు అంటారు, కానీ ఎవరు రమ్మని నేను మాట్లాడతా. ఎందుకు చేయలేమండి? తాగుతాడు ఎవడో తాగుతాడు. ఇప్పుడు ఎంగున్నారు కదా, ఎవడు తాగుతాడు? ఇప్పుడు తాగుతాడు, ఆటోకి పోతాడే పైసలు లేవు ఆయన బాధతో చెప్తాను, నేను వాసంగా బాధతో చెప్తానండి. వాడు అంటాడుగా మన వాళ్ళు తాగుపోతలేదు అంటారు, ఎవడు ఆ లంచోడికి తాగుపోతానంటే బేస్ లంచోడికి తాగుపోతుంది. ఇంతమంది తాగుపోతాం అయితే ఈ గిడ తినేలా పడతామండి. నేను చదువుకున్న ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కూడా చేసినాం, ఆఫీస్లో డ్యూటీ చేసినా కానీ 12,000 సరిపోతలేవు. 3,000 పెట్రోల్ పోను, 6-7 ఇజ్జత్ పోతాను, పిల్లలు చదివించుకోలేకపోతాను. కాబట్టి ఒకటి ఏంటంటే మన తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాలలో మనలకు అవకాశాలు ఇవ్వాలి. నువ్వు ఎంతమందినా తీసుకురండి, మనకు ఎల్లిగడ్డ ధర ఎంత పెరిగింది? 200కు 2 కిలోలు వస్తుంది. టమాటా 100 రూపాయలు, 50 రూపాయలు కిలో ఉల్లిగడ్డ 50 రూపాయలు. మనలో పెట్టుకుంటే మనకి పరిస్థితులు ఉన్నాయండి. అంటే ఇన్ని కంపెనీలు వచ్చాయని చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకే కానీ కంపెనీలు ఇచ్చినప్పుడు మనలకు ఉపాధి కల్పిస్తానని వాళ్ళు లైసెన్స్ తీసుకుంటారు ప్రతి దాంట్లో. ఏడ చూపెట్టండి కొంచెం, నా తెలంగాణ వరంగల్ కేసంద్రం ఇక్కడ చూపెట్టండి. బయట వాళ్ళు 90% ఎక్కువ ఉంటారు, మన వాళ్ళు తక్కువ ఉంటారు. తెలంగాణ వచ్చి మనలో పెట్టిస్తానని వాళ్ళు అంతే, వాళ్ళ ముచ్చట వరకు. మన కాంగ్రెస్ వచ్చినా మన తెలుగులోనన్నా పెట్టుకుందాన్న పరిస్థితి లేదు. నార్త్ ఇండియా పెరుగుతుంది, బయట రాష్ట్రాలు పెరుగుతాను గమనించాలి ఎవరైనా. నేను ఎందుకంటానంటే ప్రతి దాంట్లో పోయి చూస్తాను పని కోసం. చూస్తే 100 మంది దాకా ఉన్నారు, మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిందేనా? పని లేకపోతే ఇప్పుడు కనిపిస్తుంది 2,000 మంది వెళ్తారు, ఇప్పుడు వీళ్ళు 2,000 మంది వెళ్తారు. ప్రతి అయ్యప్ప సొసైటీలో 2,000 మంది కంపల్సరీ. 4,000 మంది ఉంటారు, కానీ 2,000 మంది పక్క. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, మీకు పని లేకపోతే ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ రోజు ఏం లేదు మీకు ఖాళీ కూడా లేదు. ఇక ఇంటికి పోయినాక ఇక ఏదో మా పరిస్థితి ఎంతో మాకు చెప్పుకోవాలి. ఇక లేదు, ఇప్పుడు భార్య పిల్లలు ఏమంటారంటే అయ్యా నువ్వు పని పోయినావు కావచ్చు అని ఇంటికాడ వాళ్ళున్నారు పిల్లలు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో బిస్కెట్ కొనియాలో కానిచ్చే పరిస్థితి లేదు. మా బాధ కుళ్ళుకుంటాను. మొగోళ్ళ పుట్టినాం కానీ స్కిల్ నేర్పలే గవర్నమెంట్ మాకు, ఉపాధి ఇవ్వాలా. పని దొరకలేదు అంటారు, ఇక్కడ పని లేదు ఏం చేస్తాం? మొత్తం బిల్లర్స్ వాళ్ళు ఎక్కడెక్కడో బీహార్ నుంచి తెచ్చుకొని పెట్టుకుంటారు. మాలాంటి వాళ్ళకి కరువు అయిపోయింది. మొత్తం బిల్లర్స్ ఉంటారు కదా సార్, బీహార్ వాళ్ళనే పెట్టుకుంటారు. తక్కువ రేటుకి వస్తుంది కదా. ఇప్పుడు 900 కూలి ఉంది, వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది, మీకు గిట్టుబాటు అవ్వట్లేదా? గిట్టుబాటు అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకు గుడిసెలు అన్నీ ఎత్తారు, అన్ని సౌకర్యాలు అన్నీ ఎత్తారు. మనం ఏం చదువుతాం, రూమ్ కిరాయి తీసుకుంటాం, 10,000 తక్కువ లేదు రూమ్ కిరాయి. వాళ్ళు 500 ఏం చేస్తారు, మనకు ఆనే రూమ్ ఇచ్చి ఆనే చేసేటోళ్ళమే కావచ్చు, ఉండలేము కదా. 500 అని 800 అని వాళ్ళకి గిట్టుపడుతుంది. ఆ బిల్డింగ్లో ఉండి చేసుకుంటారు, వాళ్ళ నీళ్ళు మొత్తం అందులోనే అవుతుంది. కాంట్రాక్టర్లుగా మన తెలుగు వాళ్ళుగా వాళ్ళని పెట్టుకుంటున్నారు. అంటే రూమ్ రెంట్లు ఆనే ఇస్తారు కాబట్టి ఆడొక 40-50 గుడిసెలు ఎత్తారు. మనం 40-50 గుడిసెలలో మనం ఈడే చూసుకొని అడిగేసరికి ఉండలేం కదా. వేల కొద్దిగా మంది సైడ్ మీద పెట్టుకుంటారు తక్కువ ధరల మేస్త్రి